ఈ రోజు నేను బ్యాంకాక్ వెళ్తున్నాను అన్నమాట. ఎవరి బ్లాగ్ లో వాళ్ళు బిజీగా ఉన్నాము. ఇట్లా ఉంటుంది అనమాట బ్యాంకాక్. ఇప్పుడు మేము వెళ్ళిన ట్రిప్ ఎవరిదాలే. హలో మీకోసం అరగంట నుండి మేము వెయిట్ చేస్తున్నాం. రావడం పదండి అంట. బాత్స్ అన్నమాట. బ్యాంకాక్ లో యూజ్ చేయడానికి కావాల్సిన మాకు డబ్బులు. చూడు మేమిద్దరం ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నాం అనమాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఎవరు అడిగినా ఇదే పెడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను అదే చికెన్ వస్తుందేమో అని వెయిట్ చేసా. అడిగాం కూడా మేము సిగ్గులేసి. వాళ్ళందరూ పెద్దోళ్ళు, పెళ్లి అయిపోయింది, నేనేం చేయాలి? అంత బ్యాటర్ అనుకున్నారా? అంటే అది బ్యాంక్ 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 బ్యాంక్. Rara brother, super weather, let's relax and rock. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ కి రెడీయా? సో హడావిడిగా అనుకోని ట్రిప్ అన్నమాట. ఈ బ్యాంకాక్ ట్రిప్ వచ్చేసి అనుకోలేదు. మా విక్రమ్ వీళ్ళ డాడీ అన్నమాట. నన్ను అడిగితే ఫస్ట్ వద్దనుకున్నాను. అంటే ఎప్పుడు వెళ్ళలే కదా, ఎందుకు అంత లాంగ్ అనుకున్నాను. బట్ వీళ్ళతో వెళ్తే వచ్చే ఎంజాయ్మెంట్ అవన్నీ తలుచుకున్నాక నేను అస్సలు ఆగుతూ కాలేదన్నమాట. ఫస్ట్ వెళ్ళిపోవాలని రెడీ అయి ఫిక్స్ అయిపోయాను. అందుకే బ్యాంకాక్ ట్రిప్కి ఓకే చేసేసి టికెట్స్ బుక్ చేసేసుకున్నాము. అనుకోకుండా అయిపోయింది ఇదంతా. ఈరోజు మా కర్మగారి షూట్ కూడా పెట్టారు. అందరికీ నేనే లేట్ కమ్మది, ఇంకొకరు కూడా ఉన్నారంట యాక్చువల్గా. సో నాకేం బాధలేదు. ఎస్ నవీనా గారు బాయ్ నందు. తని జాగ్రత్తగా వెళ్ళిరా. నేను చెప్పానా? ఇప్పుడు వెళ్ళే ట్రిప్ అందరి చేతిలో ఇదే పని ఉంటుంది. ఏంటి అందరు నాకు ఇట్లా జాగ్రత్తలు చెప్తున్నారు? హలో హాయ్. సో ఈ రోజు నేను బ్యాంకాక్ వెళ్తున్నాను అన్నమాట. ఎవరి బ్లాగ్ లో వాళ్ళు బిజీగా ఉన్నాము. ఇట్లా ఉంటుంది అనమాట బ్యాంకాక్. ఇప్పుడు మేము వెళ్ళిన ట్రిప్ ఎవరిదాలే. హలో హాయ్ నందు. మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చింది నందు. నీలిమ అక్క, శ్రీవాణి మేము యాజ్ యూజువల్ మేడం అంతే. అందరం కలిసి ఇంకా విక్రమ్ సార్ చాలా మంది ఉన్నారు. అందరిని కలుసుకుంటే నేను మధ్యలో వీడియోలు చేస్తుంటే టైం లేదు. చాలా లేట్ గా వచ్చాను. నేనే లేట్ కమ్మని అనమాట. తొందరగా వెళ్ళిపోతాం. లోపలికి చాలా మంది వెయిట్ చేస్తున్నట్టున్నారు. మీకోసం అరగంట నుండి మేము వెయిట్ చేస్తున్నాం. రావడం పదండి అంట. సరే మిగతా అన్ని దారిలో చెప్తుంటాను, టైం లేదు కాబట్టి. బాయ్. చెకింగ్కి వచ్చేసాం అనమాట. మై పాస్పోర్ట్, మై ఆధార్ కార్డ్, పక్కన మా శ్రీవాణి అక్క గారు. సో లగేజ్ కూడా ఉంది ఇక్కడ రెడీ. నవీన గారు ఎవరి బ్లాగ్ లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం అనమాట. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో నా లగేజ్ చెకింగ్ కూడా అయిపోయింది అనమాట. నా లగేజ్ వెళ్ళిపోతుంది. బెంగళూరులో బ్యాంకాక్ లో కలుసుకుందాం. బ్యాగ్ అన్ని సేఫ్గా వస్తాయని అనుకుంటున్నాను. బికాస్ ఫస్ట్ టైం కాబట్టి నాకు ఏం తెలియదు. వస్తాయంట ఎయిర్ ఇండియా. సో చాలా హ్యాపీగా ఉంది. బట్ ఒక్కదాన్ని వెళ్తున్నా కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాను. ఫుల్గా కాన్ఫిడెన్స్తో ఉన్నా. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క బిట్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకవేళ పెట్టలేకపోతాను అని అనుకుంటే నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాను అర్థం. అంతకన్నా ఏం లేదు. సో లెట్స్ గో. బాత్స్ అన్నమాట. బ్యాంకాక్ లో యూజ్ చేయడానికి కావాల్సిన మాకు డబ్బులు. సో బ్యాగ్ చెకింగ్ కూడా అయిపోయింది. టికెట్స్ వచ్చేసాయి. లోపలికి వచ్చేసా నేను. అంత చెకింగ్స్ అయిపోయినాయి. ఫైనల్లీ లోపలికి ఎంటర్ అవుతున్నా. అందరు షాక్ అవుతున్నారు నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాను అనేసి. అంటే నేను ఎక్కుతున్నాను నాకు కూడా షాకింగ్గా ఉంది అనుకోండి, అది వేరే విషయం. సో చూడాలి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది. చూడు మేమిద్దరం ఎవరి పనుల వాళ్ళు బిజీగా ఉన్నాం అనమాట. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. తప్పట్లేదు, ఏం చేద్దాం. అంత దూరం వెళ్తూ కనీసం బ్లాగ్స్ కూడా చేయలేదు అంటే ఇంకా బాగోదు కదా. అట్లనే మనకు మెమరీస్ ఉన్నట్టు ఉంటుంది.
సో అందుకని స్టాండ్ అని అదని ఇదని కొంచెం మంచిగా షాపింగ్ చేసేసుకొని బిఫోర్ షాపింగ్ చేసి ఎక్కువ కాకుండా కొంచెం తక్కువగా చేసుకున్నాను అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం. అక్క అక్క అందరూ ఒకసారి హాయ్ అందరు. చూసానన్నయ్య చూసాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు. ఒకటి చెప్పనా, వచ్చే ప్రతి ఒక్కరం పర్సనల్ బ్లాగ్స్ చేస్తూనే ఉన్నాం అనమాట. అందుకే విసుగు వస్తుంది అందరికి. బట్ ఇట్స్ ఓకే. మనం బ్యాంకాక్ వెళ్ళాక ఎవరి బ్లాగ్లు వాళ్ళకి కుమ్మేస్తాం అనమాట. అలాగా ఫుల్ ఆకలి అవుతుంది. వీళ్ళు నేను తినలే, షూట్ నుండి డైరెక్ట్గా వచ్చేసాను కదా. సో అందుకే నేను తిందామని బాగా తీసేసుకున్నా. మంచిగా హ్యాపీగా ఇప్పుడు బర్గర్ని నేను ఎంజాయ్ చేసేస్తాను. టేస్ట్ కేఎఫ్సీ యాక్చువల్లీ నాకు మెగ్డీ అంటే ఇష్టము. బట్ ఇక్కడ మెగ్డీ కనిపించట్లేదు. ఇప్పుడు దానికోసం ఎవరైతే ఎత్తుతాడులే అని చెప్పేసి కేఎఫ్సీలో తీసేసుకున్నా. బాగుంది చూడండి. నోట్లో పట్టట్లేదు, 2 hands అవసరం అవుతుంది. సో తిన్నాక చెప్తాను. బాయ్. సో మా గేట్ నెంబర్ 15కి వచ్చేసామన్నమాట మేము. సి కనిపిస్తుందా? రివర్స్లో ఉందన్నమాట. వచ్చేసాం ఫస్ట్ టైం ఇన్ ఎయిర్పోర్ట్. చాలా బాగుంది లోపల. నాకైతే షాపింగ్ మాల్ కన్నా చాలా ఎక్కువ నచ్చింది. ఇంకా షాపింగ్ మాల్ కన్నా పెద్దగా ఉంది. నడిచి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నాకు అలిపొస్తుంది. బర్గర్ కడుపు నిండా తిన్నాను కాబట్టి ఈ మాత్రం అన్నా నడిచాను. అది కూడా తినకపోయి ఉంటే నా పరిస్థితి ఏమనుకో. ఎక్సైటెడ్ టు super excited and very happy to meet you. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే చాలా హ్యాపీ. కొన్ని ఎందుకంటే లెజెండరీ సింగర్ ఇక్కడ. కొన్ని రోజుల నుంచి ఫోన్ లో మాట్లాడుతున్నాము, గ్రూప్ కాల్ లో అన్నమాట. సో అలా చూసాను కానీ ఫస్ట్ టైం లైవ్ గా చూస్తున్నాను. సో వెరీ హ్యాపీ. వి గోయింగ్ టు హావ్ ఎ నైస్ టైం. yes నేను ఫస్ట్ టైం కాబట్టి అందరూ గైడ్ చేస్తున్నారు ఇలాగా. థ్యాంక్ యూ. ఇంకా చూసేదాన్ని లోపలికి వెళ్ళాక. ఫ్లైట్లో వీడియో తీయనిస్తారా అని డౌట్ అనమాట. ట్రై చేస్తాను. ఇదిగో పాపం పాప కష్టపడిపోతుంది ఇక్కడ. ఐశ్వర్య ఎవడి గోల వాడిదేనండి. ఎవడిని పట్టించుకోవట్లేరు. అంతేగా అంతేగా. ఎవడి బ్లాగ్ లో వాళ్ళు ఉన్నారు. మామ ఇదిగోండి, అందరూ బ్లాగుల్లో బిజీ ఉంటే మా మామ మాత్రమే అలా హ్యాపీగా హాయిగా నాకు ఏ గోల లేదురా బాబు తిరుగుతున్నారు. ఆయన సంతోషంగా ఎంజాయ్ చేయాలని మూడ్లో ఉన్నారు. అలాగా ఏదో బ్లాగులు తీసి ఎడిట్ చేసి పెట్టాలని మూడ్లో లేరు ఆయన. అట్లుంటది మరి మనతోని. అట్లుంటది మనతో, అట్లుంటది మనతోని. అందుకే నేను కూడా మా మామతో కలిసిపోదామని చూస్తున్నా. కాకపోతే ఫస్ట్ టైం కదా బ్యాంకాక్, కొంచెం ఎంజాయ్ చేయాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అవే వస్తాయి తర్వాత. చలో నేను ఇంకా ఫ్లైట్ ఎక్కినాక చూద్దాం. లోపల ఒకసారి ట్రై చేస్తా, బయట ఫోటోలు తీయడానికి ట్రై చేస్తాను. కుదిరితే తీసుకుంటా, లేదంటే సైలెంట్ కూర్చోండి. బాయ్ బాయ్, మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ వీళ్ళకి ఆటోగ్రాఫ్స్ అడుగుతున్నారు. ఈ కాలంలో సెల్ఫీలు ఫోటోలు అడగకుండా ఆటోగ్రాఫ్లు అడుగుతున్నారు. ఐశ్వర్య నేను షాక్ లో ఉన్నాను ఇంకా తీరుకోవడానికి. బట్ అడిగింది ఆ పర్సన్ నేను అవుతున్నాను చూడండి. పాపం ఇన్నోసెంట్ గా ఎక్కువసేపు చూపిస్తే సిగ్గుపడతాను. చిచ్చి, మీరు సిగ్గుపడకండి. చచ్చిపోవాలనిపిస్తుంది. ఎవరు అడిగినా ఇదే పెడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అమ్మాయిలు అడిగితే పెడతాను రా. సో ఒక్కొక్క గేట్ లో ఒక్కొక్క ఫ్లైట్ వస్తుందా అన్నది నా డౌట్ అనమాట. సో ఫస్ట్ టైం కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు వస్తుంటే ఇంకొకటి. అయితే దానికి ఆన్సర్ అనేది ఇప్పుడు నేను వీళ్ళ నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వీళ్ళు ఎవడు కూడా వాళ్ళు ఉన్నాడు, ఎవడు చెప్తాడు. మీకు కొంచెం నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే. 20-30 గేట్లు, కింద ఒక 20-30 గేట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క గేట్ లో ఒక్కొక్క ఫ్లైట్ చాలుతా? అట్లేం లేదు, వీళ్ళకి ముందే డిసైడ్ అయి ఉంటాయి అనమాట. ఏ గేట్ లో ఆగుతున్నది మన బోర్డింగ్ పాస్ మీద ఆల్రెడీ గేట్ నెంబర్ ఉంటుంది. మనకు ఒక అంటే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వచ్చి ఆగుతుంది. అది కాదు, వాళ్ళకి ఆల్రెడీ 15th బాంబేకి వెళ్ళే ఫ్లైట్, అంటే ఎప్పుడు 15 లోనే బాంబే వెళ్ళే ఫ్లైట్ వస్తుందా? అలా రాదు. ఏ రోజుకి ఆ రోజు ఎయిర్పోర్ట్ కాకుండా మారుతూనే ఉంటుంది. అయితే ఏ రోజు ఏది ఎక్కడ మారుతుంది అనేది వాళ్ళకి ముందు రోజే ఐడియా ఉంటుంది. సో మనది ముందు రోజే డిసైడ్ అయిపోతుంది. ఒక్కొక్కసారి లాస్ట్ మూమెంట్ లో మారుతాయి కూడా గేట్ నెంబర్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల. అప్పుడు మారింది కూడా మనకి ఇన్ఫార్మ్ చేస్తారు. అక్కడ ఆంటీ డిలేడ్ అని ఉంది. మంది కాదు కదా? కాదు కాదు, మంది కూడా డిలేడ్ ఉందట. అవునా? ముంబై ఫైనల్ ఆంటీ మాటలు ఇంటే ఉండాలి. అప్పుడు ఆంటీ చెప్తుంటది, ఆంటీ చాలా ఇప్పుడు నేను అది వినిపించుకోలేదు అనుకున్న పరిస్థితి ఏంటి? ఫ్లైట్ లో పడుకోవాల్సింది.
ఎయిర్పోర్ట్ లో పడుకోవాల్సిందేనా? 5 నిమిషాలు లేట్ అయినా ఇక్కడ ఎవడు మనం ఎలా చేయాలి? మెయిన్ ఇంటికి వాడు. మాకైతే బాగా రెస్ట్ తీసుకుంటుంది చూడు. 3 రోజుల నుంచి నిద్ర లేని మనిషి. యా పాపం షూట్ లో డే అండ్ నైట్ షూట్ చేస్తే పాపం ఏం చేస్తారండి. కెమెరా చూసి చెప్తున్నారు. నాకు అప్పుడు కెమెరా మీద పోతలేదు కళ్ళు. అక్కడ చూడం మనం ఎక్కడ పడితే అక్కడ పడతాం బేసిక్గా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సర్లే నేను ఒక్కదాన్ని వచ్చుంటే ఎయిర్పోర్ట్ లోనే రిటర్న్ వెళ్ళిపోయేదాన్ని ఏమో తెలియక వీళ్ళతో వచ్చాను కాబట్టి. ఇక్కడ లైన్ లో ప్లేస్ లేదని వెనకాల కూర్చొని ఫస్ట్ టైం నేను అదిగో మధ్యలో కనిపిస్తున్నారు ఆవిడ. అంటే ఏం లేదు బ్లాగ్స్ చేస్తే అదిగో ఐశ్వర్య వాళ్ళ మమ్మీ. బేసిక్ గా బ్లాగ్స్ చేస్తున్నాను కదా, అందుకే ఎందుకు పద్దాక ప్రశాంతంగా కూర్చోపెడదాం అని వెనకాల కూర్చొని. కరెక్ట్ అబ్బా నాకు తీసి నాకు కూడా తలనొస్తుంది. ఎలా తీస్తారు? అడుగు. అమెరికా బాయ్ జుట్టు మారిపో అక్కడ నుంచి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నాడు కదా ఫోన్ పట్టుకుని. ఆ అబ్బాయి అన్నమాట. పేరు లోహి. సే హాయ్. హాయ్ డోగి. చెప్పాడు. హాయ్ ఐశ్వర్య. హాయ్ విజ్జు. మధ్యలో ఇప్పుడు మనం ఇప్పుడే కలిసామా మరి? స్టేజ్ కి వెళ్ళలేదు. అమ్మా కాదు నాకు డౌట్ వస్తుంది. ఇది ఎయిర్పోర్ట్ షాపింగ్ మాల్ దానికన్నా పెద్దగా ఉంది. ఇది నడిచి కొద్ది వస్తుంది. అన్ని ఉంటాయి. ఏందో నాకు అర్థమే కావట్లేదు. పోతూనే ఉన్నా వస్తూనే ఉంది. ఎంతసేపు అయ్యా కూర్చోవాలి, ఎంతసేపు నడవాలి, కాళ్ళు వస్తున్నాయి నడిచి నడిచి. ఫైనల్లీ టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయాము. ఫ్లైట్ ఎక్కిపోతున్నాం సేపట్లో. యాక్చువల్లీ అది దారిలో సూర్యపేట నేను ఇంకొక దారుణమైన విషయం చెప్పను. నేను ఫ్లైట్ ని కనీసం దగ్గర నుండి కూడా చూడలేదు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అందుకే ఇందాక గ్లాస్ నుండి అంత ఎక్సైట్ అయ్యి చూస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కిందకి వెళ్ళి అది ఎలా ఉంటుంది ఏంటనేసి ఇప్పుడు మనం చూసుకోవాలి. అంటే చాలా వరకు ఫొటోస్ లో చూసాను అనుకోవద్దు. డైరెక్ట్ గా చూడడం ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్సైట్ అవుతున్నాను. చిన్న చిన్నవి కూడా చెప్తున్నాను అని మాత్రం అనుకోకండి ప్లీజ్. హాయ్ హలో. ఓకే హౌ ఆర్ యు? సూపర్ ఫైన్. యు యువర్ నేమ్? మై నేమ్ ఇస్ ఓకే వేర్ ఆర్ ఫ్రమ్? From Somalia. Somalia. Okay. Have a nice day. You are Indian. Yeah. Hyderabad. Hyderabad and Mumbai. Hyderabad only. Only Hyderabad. Yeah. Going to Bangkok. Thank you very much. Okay. Bye bye. Have a great journey. సో నా ఇంకొక గ్లాస్ ఉందన్నమాట. గ్లాస్ నుండి చూస్తుంటే ఫ్లైట్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎగ్జైట్ అయ్యి చూస్తున్నాను. అందరు ఉన్నారు. కొంచెం నా మాటలు వింటున్నాను. ఆవిడని మెల్లగా చెప్తున్నాను. కెమెరా తిప్పినప్పుడు అటు సైడ్ వ్యూ చూపిస్తాను. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మా ఆయనలో అంటారు కదా, మీ ఆయనలో ఎక్కడ చాలా కొంచెం ఫ్లైట్ ఎందుకురా? అక్కడ కనిపిస్తుంది. యాక్చువల్లీ నా సీట్ నెంబర్ 19E అనమాట. అదేమో మిడిల్ సీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఎలా అని అడిగితే నేను ఇప్పుడు చెప్తున్నాడు బోర్డింగ్ పాస్ చేసుకునేటప్పుడు మనకి సీట్లు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా. విండో సీట్ తీయాలని కూడా లేదు మా అమ్మకైతే. ఏం చేద్దాం ఇక్కడ కూడా అడుగుతా, ఒకసారి ట్రై చేస్తాను. నా పక్కన ఉన్న ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను. నా సీట్ వచ్చేసింది. ఫైనల్లీ వచ్చి సీట్లో కూర్చున్నా. కాకపోతే నాకు విండో సీట్ దొరకలేదు. పక్కన బ్రదర్ని ఇస్తే కూర్చుంటా. వాళ్ళని చూపించకూడదు కాబట్టి నవ్వు. చూద్దాం ఏం జరుగుతుంది. విండో సీట్ వచ్చేసింది. వర్కౌట్ అయింది మొత్తానికి. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. ఆయన కూడా బ్యాంకాక్ అంట తెలుసా. కుదిరితే అక్కడ కలుద్దాం. ఫైనల్ విండో సీట్ వచ్చింది. అంటే నాకు కరెక్ట్గా వచ్చి వింగ్ ఏరియా వచ్చిందంట. అంటే చూపిస్తా ఒక నిమిషం. చెప్పడం ఏం చెప్తున్నానంటే ఏం కనిపించదు ఇక్కడ నుండి మీకు అనేసి అంటున్నారు. అలా అక్కడ రాసి పెట్టుంటే ఏం చేయలేం కదా. ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది.
ఎస్ ఎస్ పదండి. అలా సాగిపోతుంది మా ప్రయాణం. అలా బాంబే దాకా వచ్చాము. బిర్యానీ చాలా బాగుంది. బిర్యానీ బాగుంది కదండి ఫస్ట్ టైం. వెజ్ బిర్యానీ. వెజ్ బిర్యానీ నేను అదే చికెన్ వస్తుందేమో అని వెయిట్ చేసా. అడిగాం కూడా మేము సిగ్గులేసి. ఓన్లీ వెజ్ అన్నారు, నాన్ వెజ్ లేదంట. పన్నీర్ ని చికెన్ నాకు అన్నిటికన్నా బాగా అది నచ్చింది కూడా ఏంటి ఒకటే తెలుసా? ఒక్క పన్నీర్ ముక్క. ఒకటి ఎంత గ్రేట్. ఎలా కాదు, నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి తెలుసా? ఈ వాటర్ బాటిల్ చాలా టేస్ట్ గా అనిపించింది. టేస్ట్ గా అనిపించింది. యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లైట్ లో నేను కూడా ఇట్లాంటివన్నీ దాచిపెట్టుకున్నా. ఇంకా శ్రీవాణి వాళ్ళ మ్యామ్ అందరూ అక్కడ వెనక మెల్లగా వస్తున్నారు, లేట్ కమర్స్. ముంబైలో ఫ్లైట్ దిగాము. ఎప్పుడు బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కుతున్నాం. అయితే చెప్పడం మర్చిపోయా, ఏదో ఉందంట చూపించుకోవాలి. టేక్ ఆఫ్ కన్నా ల్యాండింగ్ బాగుంది. సే హాయ్. హలో హలో హలో, ఎలా ఎంజాయ్ చేసా ఫ్లైట్ లో చెప్పరా? నీ ఎక్స్పీరియన్స్ చెప్పరా? నీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా పక్కన కూర్చున్న వాళ్ళ మీదనే ఉంది కదా. నీ దగ్గర ఉంది. వాళ్ళందరూ పెద్దోళ్ళు, పెళ్ళి అయిపోయింది, నేనేం చేయాలి? అంత బ్యాట్ కనుక్కున్నారా? అంటే అది అంటే మొహం చూసి తెలుస్తుంది ముద్రలని. నాకు విండో సీట్ కావాలి. లొకేషన్ ఎంత బాగుంది లోపల. చాలా క్లాసీగా, రిచ్ గా, చూడముచ్చటగా. కెమెరా ఎలా కనిపిస్తుందో మీకు తెలియట్లేదు, కానీ రియల్ గా చూస్తే మాత్రం అలా చూస్తూ కూర్చోబోదు అవుతుంది అన్నమాట. కాసేపు అలా చూస్తూ కూర్చోకండి, ఫ్లైట్ మిస్ అవుతారు మళ్ళీ. అక్కడ ముంబైలో క్రేజీ బ్రాండ్స్ ఉన్నాయి. కాస్మెటిక్స్, లిక్కర్ అయితే పెద్ద షో పెట్టాడు అక్కడ. దాటి వచ్చేసాను నేను. బట్ సూపర్, బ్యూటిఫుల్. నాకైతే ముంబైది బాగా నచ్చింది. చాలా చాలా బాగుంది. ఎట్ సైడ్ చూడండి, అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అదంతా జ్యువెలరీ. మీకు ఇంకోటి చూపిస్తాను చూడండి. ఎంత బాగుంది కదా. యాక్చువల్గా అసలు ఇది ఎయిర్పోర్ట్ లాగా అయితే నాకు అస్సలు అనిపించట్లేదు. 1% కూడా అనిపించట్లేదు. ఇక్కడ ఏదో బ్రాండ్ ఉంది, చాలా బాగుంది. నేనేమో వచ్చేస్తున్నా, వీళ్ళు ఎవరు ఇక్కడ కనిపించట్లేదు. ఈ బ్యాగ్స్ నాకు తెలిసి మినిమం 1 lakh ఉంటుంది. క్రేజీ బ్యాగ్స్. నా కళ్ళని ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ మీదే తిరుగుతుంటాయి, ఎందుకో ఏమో. ఇక్కడ హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి. సి బ్యూటిఫుల్ కదా, క్రేజీ ఉంది. నాకు కూడా నచ్చింది. చూడండి చూడండి చూడండి, ఇక్కడ అన్ని బ్రాండ్ దొరుకుతాయి. ఇందులో ఒక్క బ్రాండ్ కూడా నాకు తెలీదు, అందుకే మీకు అందరికీ చూపిస్తున్నా. సి ఆ బ్యాక్ సైడ్ లిక్కర్ అండ్ వైన్ అని కనిపిస్తుంది కదా మీకు. యా, దిస్ వన్. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసింది స్కార్ఫ్స్. ఇవన్నీ బొమ్మలు ముద్దుగా ఉన్నాయి. ఫైనల్లీ నైట్ అంతా జాగారం చేసినట్టు.
మేకప్ వేసుకునే టైం లేదక్క మన బ్యాంకాక్ లో అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? Yes. 5 days ఎంజాయ్ చేయాలన్నమాట. ఇక్కడ 1.5 అవర్ ఫాస్ట్ ఉంది మనకి టైం. నేను చూపిస్తా. హోమ్ అంటే మన టైమ్, అది రివర్స్ లో ఉంది. లోకల్ వచ్చేసి ఇక్కడ 6:59 అనేది, ఇక్కడ 8 అంటే ఒక 2 hours ముందున్నాం. 8:56 ఉంది. 26. ఇప్పుడు వాళ్ళందరూ మనకి ఎలా వెల్కమ్ చెప్తారు? ఎవరు చెప్తారు? బ్యాంకాక్ ఎయిర్పోర్ట్. సావిఖా మనకు సావిఖా సబు ఖానా సబు ఖా అంటారు. బ్యాంగ్ 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 బ్యాంగ్. Rara brother, super weather, let's relax and rock. చిన్న చిన్న పెట్టెల్లాగా ఉన్నాయి ఇల్లు పైన చూసినప్పుడు. అంటే సేమ్ కలర్ ఇల్లులు ఉన్నాయి అన్ని. ఫైనలీ థాయిలాండ్ లో ల్యాండ్ అయిపోయాం. ఒక్కొక్కరు ఎంట్రీ ఇస్తారనమాట. నీలిమ అక్క మేమిద్దరం వెళ్ళిపోయాం బికాజ్ ఇద్దరు పక్క సీట్సే కాబట్టి. ఇప్పుడు ఎవరు వస్తారు? మన వాళ్ళందరూ రావాలి, వెయిటింగ్. వెల్కమ్ టు బ్యాంకాక్. మేము ఫస్ట్ లో ఉన్నాం కదా, తొందరగా వచ్చాం. కాక మీరు ఫుట్బాలింగ్ చేశారు కదా ఫ్లైట్ లో, ఫస్ట్ తీపారు అందుకే. వెల్కమ్ వెల్కమ్ టు బ్యాంకాక్. yes కారెక్కి కూర్చున్నాం. చాలా బాగుంది కార్. నీలిమక్క హాయ్ చెప్పు. లగేజ్ అన్ని పెట్టేస్తున్నాం బ్యాక్ సైడ్. కార్లో కూర్చుంటాము, ముందు వ్యూ చూస్తున్నాను, ఇచ్చి పడేద్దాం. సో మనం నార్మల్గా థాయిలో కానీ కొరియన్ డ్రామాస్లో చూస్తే ఇలాంటి టెలిఫోన్ బూత్స్ చాలా కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడికి రాగానే నాకు ఇది చూడగానే నేను చూసిన డ్రామాస్ అన్నీ గుర్తొచ్చాయి. మీకు కూడా ఏ డ్రామాలో ఇలాంటివి చూసారో కొంచెం కమెంట్ చేసేసుకోండి కింద. చాలా బాగుంది. వీళ్ళ వెల్కమింగ్ మాత్రం సో హంబుల్, బాగా నవ్వుకుంటూ హ్యాపీగా. మా విక్రమ్ సార్ అయితే ఏదో చేద్దామని ఆడికి వెళ్ళిపోయాడు, కానీ అక్కడ ఏం చేసేయలేదు, జస్ట్ వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాడు. మేమందరం ఇక్కడ వెయిటింగ్. ఇప్పుడు ఇక్కడ నుండి మేము ట్రైన్ ఎక్కుతామంట. సో చూడాలి ఇంకేం జరుగుతుందో.